మొన్న ఒక మిత్రుడు ఒక మెసేజ్ పెట్టాడు. మన వాట్సాప్ నెంబర్ ఇస్తాను చూసారా, అందులో మెసేజ్ పెట్టినప్పుడు ఇలా మా అమ్మగారికి ఇలా క్యాన్సర్ వచ్చిందండి, 2 కీమోస్ అయిపోయి ఇంకొక 4 కీమోస్ ఇస్తే ఆవిడ బాగైపోతారని డాక్టర్లు చెప్తున్నారు. సో నాకు ఒక ₹1,00,000 అవసరం ఉంటుంది, మీరు ఏమైనా ధన సహాయం చేయగలరా అని చెప్పి పెట్టారు. అంటే ఇక్కడ ₹1,00,000 ఇవ్వడమా మనం, లేదా కమ్యూనిటీలో చెప్పి ఒక 10 మందిని పోగు చేసి ఇలాగ చాలా సందర్భాల్లో చాలా సహాయాలు చేయడం అనేది జరిగింది. నా పర్సనల్ లైఫ్లో అలాంటివి ఎన్నో జరిగాయి. కానీ ఇప్పుడు ఏంటంటే మీకు ఈ కీమోథెరపీ అని మాట్లాడుతున్నాం చూసారా, ఈ కీమోథెరపీ ద్వారా ఆవిడ బాగైపోతారా లేదా కీమోథెరపీ వల్ల ఎలాంటి సమస్యలు వస్తాయి, ఈ విషయాలను ఎక్కువ మాట్లాడలేనండి, ఎందుకంటే ఇది చాలా చాలా సెన్సిటివ్ అయిన ఒక విషయము. కానీ నాకు బాధ కలిగించే విషయం ఏంటంటే, మీరు రోడ్డు మీదకి వెళ్తున్నారనుకోండి, ఇప్పుడు ఈ మెట్రో పిల్లర్స్ ఉన్నాయి చూసారా, ఇక్కడ మీరు కొన్ని అడ్వర్టైజ్మెంట్స్ చూడండి. ఒక వ్యక్తి ఇలా గుండెని ఇలా పట్టుకోవడం, తరువాత నెక్స్ట్ పిల్లర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను ఇలా చేయి పెట్టడం. అంటే ఏంటంటే, నాకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది, హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నేను పలానా హాస్పిటల్లో జాయిన్ అయితే ఇవాళ నేను బాగుపడిపోయాను అని చెప్పి చెప్తాడు. ఇంకొక పిల్లర్ దగ్గరికి వెళ్ళారు అనుకోండి, ఇలా నాకు తలనొప్పి వచ్చిందా, అయితే నీకు బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు అని చెప్పి నెక్స్ట్ పిల్లర్లో రాస్తారు. కాళ్ళ నొప్పులు వచ్చాయి, నీకు పెరాలసిస్ రావచ్చు అని చెప్పి రాస్తారు. ఇలా రాసి ఏంటంటే ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ పోటీ అండి, ఒకళ్ళకొకళ్ళు పోటీ. ఈ పోటీలో మొత్తము మానవ సమాజం అంతా కూడా రోగిష్ఠులుగా మారిపోతే మాకు ఇక్కడ బిజినెస్ బాగుంటుంది అనేదే వీళ్ళ ఉద్దేశం. కాబట్టే తలనొప్పి వచ్చిన వాడికి బ్రెయిన్ స్ట్రోక్ రావచ్చు అని చెప్పి అక్కడ పెడితే వెళుతున్న వాళ్ళు చూస్తున్న వాళ్ళు ఎంతలా భయపడతారన్న కనీసమైన జ్ఞానము కూడా ఈ హాస్పిటల్స్ వాళ్ళకి ఉండడం లేదు. ఎక్కడ పడితే అక్కడ మిమ్మల్ని భయపెట్టడం, సైకాలజికల్గా భయపడడం వల్ల నువ్వు రోగిష్ఠి అయిపోతావు, ఇలాగా మీరు హాస్పిటల్స్లో అడ్మిట్ అవ్వాలి. ఇదే ఇప్పుడు జరుగుతున్నది. సో చాలామంది అడుగుతారు, ఏమండి మీరు ఇంతలా మాట్లాడుతున్నారు కదా, ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ వాళ్ళకి తెలియదా, వాళ్ళలో మానవత్వం అనేది ఉండదా అంటే, ఇక్కడ మానవత్వమా వ్యాపారమా అనేది కాదండి. మీరు ఒక కార్పొరేట్ హాస్పిటల్ రన్ చేయాలంటే మీకు పెద్ద ఈ స్కానింగ్ మిషన్లు అవి వీళ్ళు కొంటారు. ఎలా కొంటారు? లోన్ల మీద కొంటారు. సో లోన్ల మీద కొనేటప్పటికి ఎవ్రీ మంత్ మీరు ఈఎంఐ కట్టాలి కదా, ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ అనేది కట్టాలి. సో ఈ ఎక్విప్మెంట్ ₹1,00,00,000 అనుకోండి, ఇమీడియట్గా దీన్ని రికవరీ అనేది వీళ్ళు ఆలోచించుకుంటారు. కాబట్టి ప్రతి నెల కూడా ఇన్ని నంబర్స్, ఇన్ని స్కానింగ్లు మీరు రెఫర్ చేయాలని చెప్పి వీళ్ళు డాక్టర్స్కి పర్సనల్గా లెటర్స్ పంపిస్తారు. ఈ లెటర్స్ నేను కూడా ఎన్నో సందర్భాల్లో చూశాను. సో ఎప్పుడైతే లెటర్స్ ఉంటాయో వచ్చిన పేషెంట్ దగ్గర ఓకే అని చెప్పి ఇలా రెఫరెన్స్ రాస్తారు. అంటే ఇది ఎలా అయిపోయిందంటే, మీరు చూడండి, మీకు హైదరాబాదులో ఒక ప్రముఖ ఆసుపత్రి, చాలా పెద్ద ఆసుపత్రి, ఇక్కడ వీళ్ళు క్యాన్సర్ యూనిట్ ఒకటి పెట్టినప్పుడు వాళ్ళ చైర్మన్ మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, చాలా పెద్ద లెవెల్లో మనం ఇలాంటి ఒక క్యాన్సర్ యూనిట్ పెట్టాం, ఎంత ఖర్చు అయి ఉంటుందో మీ అందరికీ తెలుసు. కాబట్టి మనం వచ్చే 6 నెలలు ఈ క్యాన్సర్కి సంబంధించి చాలా పెద్ద క్యాంపెయిన్ చేయాలి. ఎంతలా చెయ్యాలి అంటే మన యూనిట్స్ అన్నీ కూడా నిండిపోయి ఉండాలి అని చెప్పి ఈయన చెప్తున్నాడు. అంటే ఏంటి, క్యాన్సర్ పేషెంట్స్ పెరుగుతూ ఉండాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. అంటే ఎలాంటి కోరిక? దీన్ని మనం మానవత్వం అనాలా, వ్యాపారం అనాలా, లేదా ఇది నా ప్రొఫెషనల్ బిజినెస్ అండి, మరి ఇక్కడ నేను ఇదే కదా, నా వృత్తి ధర్మమే ఇదే కదా అని చెప్పి ఆయన అనగలడా? తెలియదు. దాంతో ఇప్పుడు ఏం చేస్తారు, ఎవరైనా వెళ్తారు, వీళ్ళు ఏమంటారంటే, క్యాన్సర్ ఉందేమో మేము సస్పెక్ట్ చేస్తున్నామండి, ఒక్కసారి మీరు క్యాన్సర్ యూనిట్కి వెళ్ళండి అంటారు. సో అక్కడ టెస్ట్లన్నీ చేసి ఉంది లేదు అనేది చెప్తారు. ఇలాగ మీకు అది బిజీ అయిపోతూ ఉంటుంది ఆ యూనిట్. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే, మన కమ్యూనిటీలో ఒక మెంబర్ ఆయన ఒక మెసేజ్ పెట్టారు. సార్ మీరు బిల్ క్లింటన్ మీద ఒక వీడియో పెట్టారు చూసారా, ఆ వీడియో నేను చూశాను. ఇవాళ నా పరిస్థితి, అంటే ఇది ఆయన అక్టోబర్లో పెట్టారు, ఇవాళ నా పరిస్థితి ఇదే. బిల్ క్లింటన్కి ఏమైతే జరిగిందో అన్నీ కూడా నాకు కూడా జరిగాయి, మరి మీరు సలహా చెప్పగలరా, మీరు ఏమైనా సహాయ సహకారాలు అందించగలరా అని చెప్పి అడిగితే, ఇప్పుడు బిల్ క్లింటన్ గారికి ఏం జరిగిందో చూడండి. 2004లో 4 వెజల్ కరోనరీ బైపాస్ గ్రాఫ్టింగ్ అనేది చేశారు 2004లో. 2005 వచ్చేటప్పటికి ఎమర్జెన్సీ ఇఫ్యూజన్ సర్జరీ అని చెప్పి చేశారు. అంటే ఇది లంగ్స్కి సంబంధించినవి, ఈయనకి ఇంకొక సర్జరీ అని చేశారు. 2011 వచ్చేటప్పటికి 2 స్టంట్లు ఈయనకి ఇంప్లాంట్ చేశారు. అంటే దీన్నే యాంజియోప్లాస్టీస్ అంటారు. సో ఇలా చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఆయన డెత్ బెడ్లో ఉన్నాడు. సో ఇప్పుడు అంటే ఇదే పరిస్థితి ఈ మెంబర్ కూడా ఉంది, అది మీరు గమనించండి. అంటే దీన్ని ఏమంటారంటే ఆక్యులోస్టెనోటిక్ రిఫ్లెక్స్ సిండ్రమ్ అంటారు. అంటే మీరు ఒక కార్డియాలజిస్ట్ దగ్గరికి వెళ్ళారు అంటే అతను ముందు ఏం ఆలోచిస్తా అంటే, ఈ వ్యక్తికి నేను సర్జరీ చేయాలా, బైపాస్ సర్జరీ చేయాలా, ఏది మీ కార్డియాలజిస్ట్ అన్నప్పుడే ఇలాంటి ఒక సిండ్రమ్ అనేది అతనిలో ఉంటుంది అని చెప్పి ఇవాళ పరిశోధకులు చెప్తున్నారు. సో దీంతో ఇప్పుడు ఏమైపోతుందంటే, ఇమీడియట్గా హార్ట్ ప్రాబ్లం వచ్చిందా వెంటనే మీకు సర్జరీ చేయాలి, లేదా
స్టంట్ వేయాలి, ఇదే మాట్లాడతారు. ఒక్కొక్కడే హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతుంది, అయినా కూడా చూసారా ఇంత ఫ్యాట్ ఇక్కడ నిల్వ ఉంది, ఇమీడియట్గా మీకు స్టంట్ వేయాలని వేసేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈయన అడిగింది దీనికి రెమెడీ ఏమిటండి, అసలు దీనికి ఏమైనా ఒక సొల్యూషన్ అనేది ఉందా, లేదా మేము అందరూ పని కట్టుకొని ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి ఇలా స్టంట్లు వేసుకొని ఇలా జీవితాంతం ఈ మాత్రలను మింగాలా అంటే, ఇప్పుడు మాలాంటి వాళ్ళం ఏం చేస్తున్నామో చెప్తాను. అంటే నేను ఏదైతే ఫాలో అవుతున్నానో అదే మీకు చెప్తున్నాను, మీరు చూసుకోండి. మీరు ఏమైనా మంచి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఇది కరెక్టా తప్పా అని ఆలోచించండి. ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అంటే మీకు బీపీ రావచ్చు, షుగర్ రావచ్చు, లేదా ఇలాంటి హార్ట్ ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దీనికి మేము ఎంచుకున్న సొల్యూషన్ ఏంటంటే, పొద్దున్న అంటే నేను ఇప్పుడు ఎక్కువగా మాట్లాడేది, మీకు ఒక 40 ఏళ్ళు వచ్చేసింది, మీరు 10 ఏళ్ల నుంచి ఇడ్లీలు తింటున్నారు, దోశలు తింటున్నారు, చపాతీలు తింటున్నారు, వైట్ రైస్ తింటున్నారు, చికెన్ కర్రీలు తింటున్నారు, ఫిష్ పులుసులు తింటున్నారు, అన్నీ తింటున్నారు కదా, 40 ఇయర్స్ వరకు హాయిగా తిన్నారు కదా, ఇవాళ వీటిని అంతా వదిలేస్తే ఏంటి అంటే, నేను ఇంకా తినను అని అనుకున్నారనుకోండి, 50% మీ ఆరోగ్యం అనేది రికవర్ అయిపోద్ది. నాకు ఆహారం వద్దండి, నాకు ఆకలి వేసినప్పుడే నేను తింటాను అని చెప్పి మీరు ఒక్కసారి అనుకోండి, ఇమీడియట్గా మీ ఆరోగ్యం అనేది రెక్టిఫై అయిపోతుంది. అంటే మీ షుగర్ లెవెల్స్ అనేది నార్మల్ అయిపోతుంది, బీపీ అనేది టోటల్గా తగ్గిపోతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు హెల్తీగా అయిపోతారు. మరి ఏం తినాలండి అంటే, సింపుల్ రెమెడీ అంటే ఒక కప్పు తీసుకోండి, ఒక కప్పులో మీరు కొంత యాపిల్స్ అనండి, ఆరెంజ్ ముక్కలు అనండి, అలాగే జామకాయలు అనండి, వీటిని వేసుకొని వీటిని మాత్రమే మీరు బ్రేక్ఫాస్ట్గా తినండి. కుదురుతుందా అంటే మీరు ఒక్క 10 రోజులు ట్రై చేయండి, మీ వల్ల కుదిరింది అనుకోండి. అంటే మాలాంటి వాళ్ళం గత 2 ఏళ్ల నుంచి చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. ఓన్లీ ఫ్రూట్స్ మాత్రమే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోండి. ఇందులో బ్యూటీ ఏంటో చెప్పమంటారా, ఫ్రూట్స్ మీరు తినడం వలన ఇందులో మీకు ఉప్పు ఉండదు, చక్కెర ఉండదు, రిఫైన్డ్ ఆయిల్లో ఉండే ఫ్యాట్ ఉండదు, మైదా ఉండదు, ఏమీ ఉండదు. ఏముంటుందంటే పూర్తిగా మినరల్స్ ఉంటాయి, వైటమిన్స్ ఉంటాయి. కాబట్టి ఆరోగ్యం ఏముంటుందంటే, మీ దేహం ఏముంటుంది, అబ్బా ఇన్ని రోజులకి ఎంత మంచి పని చేసావరా, పద ఇవే తిను, రోజు ఇవే తిను అని చెప్పి మీ లివర్ అనండి, మీ హార్ట్ అనండి, మీ కిడ్నీస్ అనండి ఇమీడియట్గా చెప్తాయి. ఇక లంచ్కి వచ్చిందనుకోండి, మీరు ఉడకబెట్టిన కాయగూరలు ఇవి మాత్రమే తినండి. నేను అనేది ఏంటి, 10 రోజులు మాత్రమే. అబ్బో ఇలాంటి ఒక పనిష్మెంట్ ఆ ప్రేమ్ గారు అంటే, మీకు ఆరోగ్య సమస్యలు రాకూడదంటే ఇదేనండి నాకు తెలిసిన రెమెడీ. మీరు కాయగూరలు మాత్రమే తినండి. ఇంకా ఆకలి వేసిందండి అంటే, ఆకలి వేయడం అనేది మీరు ఆరోగ్యంగా ఉన్నారు అనడానికి అదొక లక్షణం. కాబట్టి ఒక కప్ ఆఫ్ రైస్, కుదిరితే బ్రౌన్ రైస్ తీసుకోండి, పెరుగు వేసుకొని తినండి. ఇక రాత్రి అయ్యేటప్పటికి మళ్ళీ ఇలాంటి వెజిటేబుల్స్నే, ఉడకబెట్టిన వెజిటేబుల్స్ మీరు తినండి. మీరు చూడండి 10 రోజులు మీరు ట్రై చేయండి, మీకు ఎలా ఉంటుంది, మీకు హాయిగా నిద్ర పడుతుంది, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండదు. ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, మీరు పొద్దున్నే ఎప్పుడైతే ఈ ఫ్రూట్స్ అనేవి తింటారో ఆటోమేటిక్గా మీరు మార్నింగ్ వేసుకోవాల్సిన షుగర్ ట్యాబ్లెట్స్ అనండి, బీపీ ట్యాబ్లెట్స్ అనండి, వీటిని అవాయిడ్ చేయొచ్చు. ఎందుకు అంటే ఇవన్నీ కూడా కెమికల్స్తో తయారు చేసినవి. ఎప్పుడైతే మీరు ఎక్కువ శాతం ఈ కెమికల్స్ అనేవి మీరు మింగుతూ వెళ్తున్నారో మీ ఆరోగ్యం పాడైపోద్ది. ఎప్పుడైతే మీరు ఒక సర్జరీకి వెళ్తారో, ఒక స్టంట్ అనేది వేసుకుంటారో, మీకేంటంటే మీ బయోకెమిస్ట్రీ, ఆ బాడీ బయోకెమిస్ట్రీ అనేది, మీకు ఆ సమతుల్యత అనేది, ఆ బ్యాలెన్స్ అనేది పోతుంది. కాబట్టే ఈ సమస్యలన్నీ కూడా, అంటే మీరు చూసుకున్నారనుకోండి, అది బెటరా ఇది బెటర్ అంటే, ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం వలన మీ ఆరోగ్యం ఎన్నో రెట్లు మెరుగుపడిపోతుంది. ఆ మాత్రలు వేసుకోవడం వల్ల ఉండే ఆ బద్ధకము అనండి, ఆ నిద్ర మత్తు అనండి, ఇవన్నీ కూడా మీకు వెళ్ళిపోతాయి. అంటే మీరు ఎప్పుడు కూడా డే అంతా కూడా ఎనర్జెటిక్గా ఉంటారు. ఎందుకంటే ప్రకృతి సిద్ధంగా, ప్రకృతి అడుగుతుంది, నాకు ఇలాంటి ఆహారాన్ని పెట్టు, ఈ ఇడ్లీలు దోశలు, ఈ చికెన్ కర్రీలు, సో ఈ బిర్యానీలు ఇవన్నీ ఎందుకు నాకు పెడుతున్నావు, నా ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేస్తున్నావు అని చెప్పి మీ మైండ్ అడుగుతుంది, మీ బాడీ అడుగుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఇవి చేయడం వలన ఆటోమేటిక్గా ఈ కార్పొరేట్ హాస్పిటల్స్కి పెట్టే లక్షల రూపాయలు చెప్తున్నారు కదా, కీమోథెరపీ ఆల్రెడీ 2 సార్లు అయిందంటే 60,000 రూపాయలు. ఆయన ఇలా బిల్లు చూపిస్తే నిజంగా బాధ వేసింది. ఇంకొక 4 కీమోథెరపీలు అంటే ఏంటి, 1,20,000 పైన అవుతుంది. మీరు పంపించగలరా అంటే, పంపిస్తే ఒకవేళ ఆ ట్రీట్మెంట్ విజయవంతంగా వాళ్ళు బయటికి వస్తే నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. కానీ అలాంటివి జరగదండి, దయచేసి చెప్తున్నా. సో దానికి ఉన్న రెమెడీ ఏంటంటే ఆహారాన్ని మానేయడం. ఇక జగ్గి వాసుదేవ్ లాంటి వాళ్ళు అంటే 4:30 సాయంత్రం 4:30కి ఒక పూట ఆయన భోజనం చేస్తే మళ్ళీ నెక్స్ట్ డే 4:30కే భోజనం చేస్తాడు. మరి ఆకలి వేసిందంటే పళ్ళు తింటాడు, కాయగూరలు తింటాడు, మూలికలు తింటాడు, ఇవే వాళ్ళు తింటారు. అంటే యోగాలో ఏంటంటే 8 అవర్స్ గ్యాప్ ఉండాలి. యోగా శాస్త్రాల్లో క్లియర్గా వాళ్ళు రాశారు.
మరి ఎందుకండి మనం ఇలాంటి సిస్టమ్ అంటే స్కూల్ అనండి, కాలేజ్ అనండి, ఆఫీస్ అనండి, మీరు 9ంటికి బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరితే 1 గంటకి లంచ్ టైం అంటారు. లంచ్ అంటే ఏంటి? ఆటోమేటిక్గా మీరు లంచ్ తినాలి. ఎంత 4 గంటల గ్యాప్లో మళ్ళీ మీరు లంచ్ తింటారు. మళ్ళీ టీ బ్రేక్ అన్నప్పుడు ఏవో స్నాక్స్, 6:30కి మళ్ళీ ఇంకొక ఏదో స్నాక్స్, 9ంటికి మళ్ళీ డిన్నర్. ఇన్నిసార్లు తింటూ పోతుంటే ఇన్నిన్ని ఆయిల్స్, ఇన్నిన్ని జంక్ వెళుతూ ఉంటే, ఇంత షుగర్, ఇంత ఉప్పు మీ శరీరంలోకి వెళుతుంటే శరీరం ఏమవుతుంది? పూర్తిగా కొలాప్స్ అయిపోద్ది. ఇవాళ మన లైఫ్ స్టైల్ డిజార్డర్ అని దీన్నే అంటున్నాం. సో ఇది ఒక ప్రముఖ డాక్టర్ టీ కోవిన్ కోంబెల్ అని చెప్పి ఈయన దీన్ని మెరుగుపరిచాడు. ఇంతకు ముందు అంటే మన ఋషులు చెప్పిందే, మన యోగులు చెప్పిందే, కానీ ఇతను సైంటిఫిక్గా స్టడీ చేసి చైనా స్టడీ డైట్ ప్లాన్ ఫాలో అవ్వండి, ప్లాంట్ బేస్డ్ డైట్ అని అంటాడు. దీనిని ఫాలో అయితే మీకు ఏ రోగాలు రావు. ఒకవేళ రోగాలు వచ్చినా కూడా రివర్సల్ అనేవి జరుగుతుంది. షుగర్ వచ్చిందా, మీరు దీన్ని ఫాలో అవ్వడం వల్ల షుగర్ నుంచి మీరు విముక్తి అయిపోతారు. బీపీ వచ్చిందా, బీపీ నుంచి మీరు బయటపడిపోవచ్చు. ఈ కెమికల్తో కూడుకున్న ఈ మాత్రలు అనేవి మీరు వాడక్కర్లేదని చెప్పి అతను క్లియర్గా చెప్పాడు. కాబట్టి మీరు కుదిరితే ఫాలో అవ్వండి. ఫాలో అయితే మాత్రం చాలా చాలా మంచిది. నేను చేశాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. మరి మీరు ఫాలో అవుతారా లేదా అనేది మీరు దయచేసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.